ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం వ్యాయామాలు సాధారణంగా మన శరీరంతో చేసే వాటికంటే కూడా మనం ఏదైనా హెల్ప్ తీసుకుని చేస్తే కనుక ఫలితం అన్నది బాగుంటుంది అని చెప్పి. మరి ట్యూబ్ సహాయంతో చేసే ఈ వ్యాయామాలు ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? అరటి దోట ఎట్లా ఉంటుందో, లావుగా అరటి చెట్టు కొట్టేస్తే అలాంటి ట్యూబ్స్ లైట్ వెయిట్ మంచిగా దొరుకుతాయండి. అవి కొన్నింట్లో పెట్టుకుంటే ఇప్పుడు చూపించేది కాళ్ళ దగ్గర నుంచి మెడ భాగం వరకు అన్ని భాగాలకి ఫన్నీ ఎక్సర్సైజ్ లాగా అద్భుతంగా పనికొస్తుంది. చూస్తుంటేనే చేసేయాలనిపిస్తుంది. అలాంటి ఫన్నీ ఎక్సర్సైజెస్ చూడండి. ఫన్ ఎక్సర్సైజెస్ రోలర్ సహాయంతో ఎలా చేయాలో అప్పుడు చూడబోతున్నాం. రోలర్ మన వీపు వెనక భాగంలో పెట్టుకుని మెల్లగా రోలర్ మీద చేతులను అట్లా పెట్టేసి కాళ్ళు ముందుకు పెట్టి రోలర్ మీద మనం పడుకోవాలి. చేతులు లాక్ చేసేసి తల వెనక భాగంలో పెట్టుకుని రోలర్ మీద మనం అట్లా మూవ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, పాదాలు అని ఉంటాయి, వీపు భాగం రోలర్ మీద ఆనుతుంది. షోల్డర్ దగ్గర నుంచి స్పైన్ దిగువ వరకు, సీటు భాగం వరకు రోలర్ మీద పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా మూవ్ అవ్వాలి. బ్యాక్ అంతా కూడా రోలర్తో మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఇలా మనం ఒక 5-6 రౌండ్స్ని అట్లా వీపు కింద భాగంలో రోలర్ అట్లా పెట్టుకుని పైకి కిందకి అట్లా మూవ్ అవుతూ ఫన్ ఎక్సర్సైజ్ని చేస్తాం. రెండో వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని రోలర్ మన ముందు భాగంలో పెట్టిన తర్వాత కుడి చేతిని రోలర్ మీద పెట్టి రోలర్ని అట్లా కుడి చేతి నుంచి ఎడం చేతి వైపు అట్లా రోల్ చేస్తాం. చూడండి, మెల్లగా నడుమునట్లా ట్విస్ట్ చేస్తూ రోలర్ మీద మూవ్ చేస్తాం ఎడం వైపుకి. ఇప్పుడు చూడండి, గుత్తి దగ్గర నుంచి మోక చేయిపోయే వరకు చెయ్యట్లా జరుగుతూ వెళ్ళాలి రోలర్ మీద. మరలా అదే విధముగా ఈసారి కుడి చేయి అట్లా ఆనిచ్చేసి ఎడమ చేతిని రోలర్ మీద పెట్టేసి కుడి వైపుకి రోలర్ని అట్లా జరుపుతూ స్పైనల్ ట్విస్ట్ చేసి అలా బెండ్ అవుతాం. ఇదే విధంగా 2-3 రౌండ్స్ని కంటిన్యూ చేస్తాం. ఇక మూడవది, వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో రోలర్ని అట్లా పెట్టేసుకుని మెడని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేస్తాం. కాళ్ళు 2 కుడివైపుకి ఇట్లా 2 కాళ్ళు కలిపి కుడి కాలు కుడివైపు అనేటట్టు ట్విస్ట్ చేస్తాం. ఈసారి మెడని కుడివైపుకి తిప్పుతాం, 2 కాళ్ళు ఎడం వైపుకి ట్విస్ట్ చేసి తిప్పాల్సి. ఈసారి మెడ ఎడం వైపుకి, మళ్ళా కాళ్ళు కుడి వైపుకి, ఇలా 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. అట్లాగే ఈ 3 వ్యాయామాలు రోలర్ సహాయంతో చేసే వ్యాయామాలు. భార్య, భర్త, పిల్లలు అందరు ఇట్లా ఎవరు ట్యూబ్ ఆడ పెట్టుకుని సండే ఇలాంటప్పుడు ఇలాంటివి చేయండి. పిల్లలు కూడా సండే అన్నప్పుడు కొంచెం బోర్ కొట్టకుండా ఇలాంటివి అయితే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఆసనాలంటే పిల్లలు రారు. అందుకని ఇలాంటి ఫన్ ఎక్సర్సైజ్ ఫ్యామిలీ అంతా చేయటం వరకు మేము చూపించాం కాబట్టి మీరు ట్రై చేయండి. మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా సండే అంటే మనకు కొన్ని రిచువల్స్ ఉంటాయి. సండే అంటే ఉదయం అమ్మ పూరి చేస్తున్నాను, పెసరట్టు చేస్తున్నాను, సాయంత్రం మాల్కి తీసుకెళ్తారను, సినిమాకి తీసుకెళ్తారను, అలా ఒక అలవాటు చేసుకోండి. సండే అంటే ఫ్యామిలీ ఎక్సర్సైజ్ టైం అని చెప్పి. మరి ఇలా ట్యూబ్తో చేసే వ్యాయామాలు అయితే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఒకవేళ ఈ ఎక్సర్సైజెస్ కాకపోయినా వాళ్ళకి ఏ పార్క్కి తీసుకెళ్ళడము అలాంటి వ్యాయామాలన్నా అలవాటు చేస్తే కనుక చిన్న వయసు నుంచి వాళ్ళు వారం అంతా స్కూల్లో కష్టపడింది, లేదంటే గంటలు టీవీల ముందు కూర్చోకుండా ఇలా ప్రకృతితో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి.